రేవంత్ అన్న కోర్టులను బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తుంది. అసలు అత్తగారింటికి వచ్చినట్టు సింపుల్గా వేస్తాడు కోర్టు అంటే. మనదే బయట మన ఇంట్లోనే ఉన్నదిరా, ఏం చేస్తారా మనల్ని ఎవడేం చేయలేడు అనే ఒక బలానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకు ఆ మాట అంటున్నంటే, గ్రూప్ 1 కేసు వేసిరు, కేసు నడుస్తుంది, మనందరూ తెలుసు. మొన్ననే సింగిల్ బెంచ్ ఏదో చెప్పారు. ఏం చెప్పారు? అయ్యా రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే రీ ఎగ్జామ్ పెట్టాలి, ఏదో ఒకటి చేయాలి, ఆ గ్రూప్ 1లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి సింగిల్ బెంచ్ చెప్పింది. చెప్పగానే మన పులి ఏం చేసిండు, ఏమంటే ఒక ప్రెస్ మీట్ పెట్టించిండు. ఎవరితోని? ఎవరైతే గ్రూప్ 1లో ఆస్పిరెంట్స్గా ఉండే వాళ్ళు క్వాలిఫైరో వాళ్ళతోని ప్రెస్ మీట్ పెట్టించింది. ఇగో మేము 3 కోట్లకు అమ్ముడు పోయినావా, మాకు 3 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో అని ఒక డైలాగ్ వేయించాడు. నేను ఎమ్మటే నెక్స్ట్ డే చెప్పిన, అంటే ఈ 3 కోట్ల అనే విషయంలో రేవంత్ రెడ్డి సేఫ్ జోన్లో ఉండాలనుకుంటున్నాడు. ఈ 3 కోట్ల అనే విషయంలో హైకోర్టు తప్పు పట్టిస్తాడు. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నిరుద్యోగుల్లో ప్రధానంగా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే బాధపడతారో, ఎవరైతే మాకు అన్యాయం జరిగిందని గోసపడతారో, ఇంకా మీరందరూ పక్కేసుకొని అనుకోవాలని నేను చెప్పిన. ఆ రోజు చెప్పిన, ఎందుకంత కాన్ఫిడెంట్గా కోర్టులను మేనేజ్ చేసే పైసలు మన కాడున్నాయి, లాయర్లకు బదిలిచ్చే పైసలు మన కాడున్నాయి. వీళ్ళతోని ఆల్రెడీ కథ అల్లిచ్చిండు. ప్రెస్ క్లబ్కు వెయ్యి, ప్రెస్ మీట్ పెట్టారు, కథ అల్లిరు. సో ఇదంతా జరిగింది, ఇదంతా వ్యవస్థ జరిగిపోయింది. ఈ రోజు ఏ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఎవరైతే బాధపడతారో, బాధితులరో వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని నేను ఆ రోజే మాట్లాడినా. ఈరోజు ఏదైతే చెప్పినట్టే జరిగింది. రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా గ్రూప్ 1 జరిపిండు, ఎలాంటి అవకతవకలు జరగలేదు, బరాబర్గా సూపర్గా చేసిండు ఎగ్జామ్లు అని ఇవాళ హైకోర్టు చెప్తా ఉంది. అది మరి హైకోర్టు చెప్పిందా, రేవంత్ రెడ్డి నోట్లోకి వెళ్ళి వచ్చిందా నాకే అర్థం కాదు. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తా ఉంది ఆ విషయం చూస్తూ ఉంటే. ఇంకో విషయం ఏంటంటే, గ్రూప్ 1 మెయిన్స్ అట ర్యాంకర్లకు ఊరట లభించింది. ర్యాంకర్లకు లభించింది, బాధితులకు కాదు, ర్యాంకర్లకు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, మాదే ఎగ్జామ్, మేమే కొట్టేసినాం, మేమే మునగాన్నాం, అయిపోయింది మాది. ఒకడున్నాడు బ్రోకర్ నా కొడుకు, రేవంత్ తొలివెలుగు. ఏం పేరు? జర్రావినే. రేవంత్ తొలివెలుగా ఒక ఆయన ఉంటాడు. మళ్ళీ ఇంకా మన ఉంది కాదు, మన రేవంత్ తొలివెలుగు అనే ఒక ఆయన ఉన్నాడు. మందిని ముంచి బయటపడ్డ ఆయన ఉన్నాడు. ఈ ప్రెస్ మీట్ పెట్టే ఆలస్యం, ఎమ్మటే ఉరికి అలా ఒక 2-3 అమాయకులు పట్టుకొచ్చుకో అంటే మన రేవంత్ తొలివెలుగు కాదు, ఆయన ఏమంటే ఉరికి రేవంత్ రెడ్డి చాలా మంచిగా పెట్టిండు ఎగ్జామ్లు, నేను ఎప్పటి నుంచో గ్రూప్ 1లో జాబులు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసుకొని ఓ 4 ఏడుపులు తుడుపులు వినిపించింది. ఆయన పనే అది, ఆయన బానిసత్వమే అది, ఆయన బతికే అది. రేవంత్ రెడ్డి జోక్తోనే బతికిండు, అందరు తెలుసు అది. కానీ ఇంకా నేను కొత్త చెప్పేది ఏమండి, అది పక్కన పెడితే ఆయన వీడియో చేస్తుడు, వీళ్ళు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టుడు, ఇలా ఈ జడ్జిమెంట్ రావడు, అన్నీ చాలా పక్కడబందీగా జరిగినాయి. చుతగాలని చేస్తానికి, ఏం చేస్తానికి, పిచ్చోళ్ళని చేస్తానికి, జనాలు పిచ్చోళ్ళని చేస్తానికి ఈ బ్రోకర్ నా కొడుకు, వీళ్ళు, ఈ కోర్టులు అన్నీ కలిసి ఎవరైతే ఇన్ని రోజుల నుంచి బాధపడతారో వాళ్ళందరి బతుకుల ఏమంటారు తడిపట్టేసి పండబెట్టరు, గొంతుకు కోసేసారు, సంపి బొందలేసారు. అంతవరకు జరిగింది. ఏం రాశారు చూడు, సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్ ఆయన ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసి కొత్త తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఏంటనే చూడు, తుది తీర్పునకు లోబడి నియామకాలు ఉంటాయన్న ఉన్నత న్యాయస్థానం ఫైనల్ జడ్జిమెంట్ రావాలి. ఈ రోజు వరకు ఏం చెప్తున్నారు అన్నది చూద్దాం. పరీక్షలో మాల్ ప్రాక్టీసింగ్ జరిగిందా, పేపర్ లీక్ ఏమైనా అయ్యిందా, జరగలేదు చెప్పిరి కాదు, డిసైడ్ చేసేసి. సింగిల్ బెంచ్ తీర్పులో ఇంటిగ్రిటీ అనే పదం ఎందుకు వాడారన్న బెంచు, ఇవన్నీ వస్తాయి. అంటే ఎందుకు సింపుల్గా మేనేజ్ కావద్దు కదా, కథలుగా రావాలి. ఏం చెప్పినా మనకు చూడగాలని 22 నెలలకెళ్ళి చేస్తావు కదా, సో కథలుగా రావాలి. కాబట్టి ఇలా హైకోర్టు రూపంలో వస్తాయి కథలు. చూడరు ఒకసారి, ఆ సింగిల్ బెంచ్ తీర్పులో ఇంటిగ్రిటీ అనే పదం ఎందుకు వాడారన్న బెంచు. ఫస్ట్ పాయింట్, ఆ గ్రూప్ 1 రూల్స్ లో రివాల్యుయేషన్ అనేదే లేదన్న ఏజీ. రివాల్యుయేషన్ లేదు అంటే మన ఇచ్చిన తీర్పు వారికి రాదు, సస్పెండ్ చేసేసి ఆ తీర్పుని అయిపోయింది. ఇంకా దాని జోలి మాట్లాడే పని. అంటే రేవంత్ రెడ్డి అనుకున్నట్టే జరుగుతాయి తెలంగాణలో, వేరే ఏం తేడా జరగదు. అవి కోట్ల కాడికి పోయినా ఇంకేడికి పోయినా లాయర్లు కట్టి ఊరు మన కాడ పైసలు కట్టి ఉన్నాయి,
సెక్షన్లు వెతుకుతారు, ఏదో ఒక సెక్షన్లో నూకెత్తారు అంతే. ఇంకా ఆరోపణలు తప్ప ఆధారాలేవి లేవన్న అడ్వకేట్ జనరల్. అంటే ఆరోపణలే ఉన్నాయట. మరి ఇదే ఆరోపణలు సింగిల్ జడ్జ్ ఏదో గమనించాలి. ఆయన జడ్జితనం చేయలే, ఆయన చదువుకోలే, ఆయన అంటారుగా ఇది కాలే. కానీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్లో లేదంటే ఈ రోజు వచ్చిన అంశాల్లో చాలా సంపూర్ణమైన చదువుకున్న వాళ్ళే ఇచ్చారు ఈ తీర్పును, ఇలాంటి ఈ వాదనలు. ఏం రేవంత్ అన్న నమ్మిద్దామా జనాల్ని? ఎన్నిసార్లు నమ్మిద్దాం? పాటు మన తెలివిలో చాలా ఉంది కదా, నమ్మిద్దాం, టెన్షనే ఉంది. ఇక గ్రూప్ 1 రూల్స్ లో కేవలం రీకౌంటింగే ఉందని ఆ ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించిండు. శబాష్, అయిపోయిందా? ఇక ఎవరన్నా ఇంకా పుసుకున ఇంకా ముందర ఏమంటారు తుది తీర్పు అంటారుగా, తుది తీర్పులో ఇంకేమైనా మాకు ఫాయిదా ఉంటుందేమో నమ్మితే మీ కర్మ. మన కాడ పైసలు ఉన్నాయి, ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, అందబలం ఉంది, కడ్డబలం ఉంది, పైసల బలం ఉంది, అన్ని బలాలు ఉన్నాయి, మీరేం చేయలేరు. ఒక్క నిమిషం, వైఫై డిస్టర్బ్ అవుతుందా? సారీ. సో అన్ని బలాలు ఉన్నాయి కాబట్టి మన అమరాబాద్ పులి ఏం టెన్షన్ పడకురి, మిమ్మల్ని తడిబట్ట పెట్టి గొంతుకు వస్తాడు. ఇక గ్రూప్ 1 బ్రహ్మాండంగా జరిగింది. నా రాజ్యంలో ఇంత పెద్దగా ఇంత గొప్పగా గ్రూప్ 1 చేయలేదు ఎవడు. ఇక ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఏడిపోయినా ఇంత మంచిగా న్యాయం చేసినోడు ఎవడు లేడు అనేవి రేపు రాస్తారు. రేపో మాపో ఎప్పుడో ఆ రోజు రాస్తారు. రాసి ఇంకో నియామక పత్రాలు ఇస్తున్నారు. ఏమంటే ఆ ఇళ్ళల్లో కూర్చొని ఆ తల్లిదండ్రుల కాడ కూర్చొని గోడుకోన ఏడవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇదే జరగబోయేది. ఇందులో ఏం తేడా జరగదు. పైసలు ఫుల్గా ఉన్నాయి మన కాడ. ఫుల్ అంటే గట్లే ఉంటుంది. నిరుద్యోగులు నమ్మి ఓటేసారు కదా, మీ బతుకుల మన్ను బరాబరుగా పడుతుంది. పడకపోతే ఆశ్చర్యపోవాలి మీరు అంతే.